హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సుధామూర్తి. ఈరోజు వచ్చేసి మా గుడిలో అయితే ఉన్నాం మేము. మా గుడి మొత్తం మీకైతే చూపిస్తాను నేను. మొత్తం అయితే గుడి అయితే చూసేయండి. మీకైతే మా గుడి మొత్తం అయితే చూపించేస్తాను నేను. ఇక్కడ చూస్తున్నారా, మెయిన్ గేట్ ఎదురుగా ఫస్ట్ చూడండి ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను మీకు. మా ఆంజనేయ స్వామి మెయిన్ గేట్ ఎదురుగా, గర్భగుడికి ఎదురుగా అయితే ఉంటాడు ఈయన ఆంజనేయ స్వామి. మెయిన్ గేట్ నుంచి ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఏదో చూడండి ధ్వజస్తంభం అయితే పొద్దున్నే మేము పెట్టిన ప్రసాదం దద్దోజనం టెంకాయ. ఇక్కడ చూడండి ధ్వజస్తంభము మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడైతే మేము అసలు ధ్వజస్తంభము ప్లాన్ చేయలేదనమాట. ఓపెన్ ప్లేస్ పెట్టి టెంకాయలు కొట్టుకోవడానికి అలా ఉంటుంది అనేసి పెట్టాము. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ధ్వజస్తంభం పక్కన వచ్చేసి ఏదైనా యాగాలు అలాంటివి చేయడానికి ఇక్కడ వచ్చేసి ఒక యజ్ఞం అన్నమాట. యజ్ఞం చేసుకోవడానికి ఈ ప్లేస్ ఇక్కడ అరేంజ్ చేసాము. ఇక ధ్వజస్తంభం నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్ పైన స్వామివారు తర్వాత వచ్చేసి మా కింద కూర్చోన్నట్లు ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ చూడండి గరుడ వాహనం కదా, గరుడ వాహనం ఇక్కడ. అటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను, చాలా బాగుంటాడు ఆంజనేయ స్వామి. ఇక మనము లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ ఇది మండపం. ఇప్పుడు మండపం లోపలికి అయితే వెళ్తున్నాం మనము. మండపం లోపలికి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే 3 గేట్స్ అయితే ఉంటాయి చూడండి. ఇటు సైడ్ 1 గేటు, ఇటు సైడ్ 1 గేటు మండపంలో. ఇది వచ్చేసి మొత్తం మండపం అన్నమాట. మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి. చూడండి మొత్తము స్టీల్ అనమాట. ఇట్లా సెట్ చేసాము, చుట్టూరా స్టీల్ అయితే సెట్ చేసాము మొత్తం. ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ రోజు నవధాన్యాలు వేసాం కదండి, మొత్తం మొలకలు అయితే వచ్చేసాయి. ఎంత బాగున్నాయి కదా. డైలీ వాటర్ అయితే వేస్తున్నాం, మొలకలు అయితే వచ్చేసాయి. ఇవి వచ్చేసి కలిసాలు పెట్టినారు కదా, ఆ చెమ్ములు అనమాట. చూడండి మొత్తం పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ ఇక ఈ లైట్ సెట్టింగ్స్ వచ్చి లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా, శేఖర్ అన్న చేయించాడు మొన్న. శేఖర్ అన్న తెప్పించాడనమాట. చూడండి ఇవి ఇక్కడ వచ్చి మైక్ సెట్టింగ్ ఇది. ఇదేమో డోలు వాయించుకునేది, ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం అనమాట. అరుణా కోళ్ళు అయితే తెచ్చారు. డోలు మనం పూజ చేసుకునే వెంటనే ఆరతి ఇచ్చినప్పుడు వాయించుకోవడానికి ఇక్కడ వచ్చేసి డోలు. చూడండి మొత్తం పెయింటింగ్స్. ఇక్కడ వచ్చేసి శంకువు అనమాట, వెంకటేశ్వర స్వామికి శంకువు. తర్వాత వచ్చేసి చక్రం ఉంటాయి కదా, గర్భగుడికి 1 సైడ్ శంకువు, 1 సైడ్ వచ్చేసి చక్రము. ఆల్లో లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇటు సైడ్ అయితే వినాయక స్వామిని పెట్టాము, రైట్ సైడ్ వినాయక స్వామికి వెనకాల వచ్చేసి చక్రము. ఇక్కడ వచ్చేసి రాళ్ళు గర్భగుడిలో పెట్టినాము, మా పాత గుళ్ళోని రాళ్ళు. అవి వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేసాం. వీటిని వచ్చేసి నీళ్ళల్లో కలిపేయాలట, అందుకనేసి సైడ్ పెట్టేసాం. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దీపం అఖండ జ్యోతి. ఫస్ట్ రోజు మేము గుడి ఓపెన్ చేసిన రోజు అయితే వెలిగించాం కదా, తిరిగి 40 డేస్ రోజు వరకు వెలగాలనేసి ఇంత భద్రంగా పెట్టాము. విపరీతమైన గాలి, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అందుకనేసి గాలి ఇక్కడైతే ఇంత భద్రంగా అయితే పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వెంటనే ఇక్కడ ఒక బీరవా, ఏదో చూడండి నేను నా కొడుకు బీరవా అయింది. ఇదేమో బీరవా. ఇది వచ్చేసి మా స్వామివారి పట్టుబట్టలు కానీ ఏదైనా సరే తాళాలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చూడండి బీరవాలో స్వామివారికి సంబంధించినటువన్నీ బట్టలు. జస్ట్ 20 డేస్ అయింది కదా. ఇక్కడ చూడండి తాళాలు స్వామివారికి సంబంధించినటువన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బాక్స్ వచ్చేసి ఇందులో వచ్చేసి చెక్కలది ఉంటుంది, అంటే గల్గల్ అని సౌండ్ వచ్చేది. మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇదనమాట. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను వీటిని. ఇవి ఓవరాల్గా గర్భగుడిని అయితే చూసేయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చక్రం ఒకటి, శంకు ఒకటి అయితే ఉంటుంది. మధ్యలో స్వామి అయితే క్లారిటీ కనిపిస్తున్నారు చూడండి. ఈ విధంగా గర్భగుడి అయితే ఉంటుంది. చిన్న గర్భగుడి, మండపం పెద్దది, చాలా బాగుంటుంది. పైన వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ అయితే వేయించాము, చాలా బాగుంది. ఇది కూడా చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. 2 ఫ్యాన్లు. ఇక్కడ వచ్చేసి లైట్ సెట్టింగ్. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ వచ్చేసి ఒక చూడండి ప్రతి గుళ్ళో ఉంటుంది కదా అద్దము. దేవుడు మనం అక్కడి నుంచి నిలబడి చూస్తే మనకు దేవుడు కనపడాలన్నమాట. అందుకనేసి దేవుడు గంట 2 గంటలు ఉన్నాయి. ఇక్కడ 1 గంట, ఇక్కడ 1 గంట, 2 గంటలు మా దేవుని చూపిస్తానండి. చూడండి 4 స్టెప్స్. 5th స్టెప్ వచ్చేసి దేవుడి దగ్గరికి గర్భగుళ్ళకి ఆడవాళ్ళు అయితే అస్సలు వెళ్ళకూడదంట, అందుకనేసి దగ్గరనే చూపిస్తాను మీకు. ఈరోజు మా అమ్మ వాళ్ళ పూజ జరిగింది. హారతి బయట పెట్టినాము, మొత్తం క్లీన్ చేసిన తర్వాత లోపల అయితే పెట్టేస్తాము. ఆంజనేయ స్వామి, సీతమ్మ, రామయ్య, లక్ష్మీస్వామి, సీతమ్మకు కమ్మలు కూడా పెట్టాము ఈరోజు మేము. ఈరోజు పెట్టాము.
40 రోజులు ప్రతిరోజు అభిషేకము పూజలు అయితే జరుగుతాయి. పట్టుబట్టలు అయితే దేవుళ్ళకి కడతాము. ఈరోజు పూజ అయిపోయిన వెంటనే తీసేసి ఎవరి బట్టలు వాళ్ళు ఉతికి లోపలైతే బీరువాలో పెట్టేస్తారు. తిరిగి వేరే వాళ్ళు వాళ్ళ బట్టలు అయితే తెచ్చి అభిషేకం అయితే చేపిస్తారు. తులసి మాల కూడా వేసాము ఈరోజు సీతమ్మకు రామయ్యకు. చూడండి గుడి అయితే మొత్తం కొంచెము మిస్సీగా ఉంది కదా, చెత్తగా. ఎందుకంటే పూజ చేసిన వెంటనే మొత్తం ఇట్లా క్లీన్ చేయకూడదంట. అందుకనేసి ఎందుకంటే ఇప్పుడు పూజ చేసాము, తర్వాత వచ్చేసి ఈవినింగ్ క్లీన్ చేయలేక అందుకని అలానే అయితే పెట్టాము. మా ఊరు చూడండి. ఎవరుచున్నాడా మా వాడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఫుల్ గాలి వస్తుంది అసలు ఇక్కడ ఆడుకుంటున్నాడు. మా గుడికి వచ్చామంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట, ఒక పాజిటివ్ వైబ్. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ చెత్త తొయ్యకూడదు అనేసి ఇలా అయితే ఉంది. ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ చేస్తాము. ఇప్పుడైతే బయట అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, ధ్వజస్తంభం తర్వాత ఇది వచ్చేసి మెయిన్ గేట్ తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఊరు మొత్తం ఇటు సైడ్ ఉంది. అందుకనేసి మొత్తం ఇక్కడ నుంచి వస్తారనేసి ఇక్కడ ఇంకో గేట్ పెట్టాం మేము. అంటే గుడి లోపల మండపము గర్భగుడి అంతే. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి ఇక్కడ బట్టలన్నీ ఇలా వేసారనుకుంటున్నారా? అదేం లేదండి, ఎక్కువ గాలి వచ్చేసింది, అన్నీ కొట్టుకుపోయాయి. ఇవన్నీ వచ్చేసి నిన్న అభిషేకం చేయించినప్పుడు దేవుడికి కట్టిన బట్టలు అనమాట. గాలికి పెట్టింటే మొత్తం కొట్టుకెళ్ళిపోయాయి. ఇవన్నీ నాగరాళ్ళకు ఆంజనేయ స్వామికి ప్లస్ వచ్చేసి సీతమ్మ రామయ్య కట్టింటామే. చూడండి పట్టు పంచ లోపల కూర్చున్నప్పుడు సాప ఇవన్నీ గాలి కొట్టుకెళ్ళిపోయాయి. మొత్తము ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇటు సైడ్ లోపల గుడి మండపము గర్భగుడి మాత్రమే ఉంటుంది. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం వేయాలి. గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్ ముందర ఇక్కడ మొత్తం అయితే ఇంకా సెట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మా మండపము తర్వాత వచ్చేసి గర్భగుడికి ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఎలా ఉన్నారు అనేది మీకు అయితే చూపిస్తాను. మీకు అప్పుడే చూపించాను కదా ఆంజనేయ స్వామి, ఇదో ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి మహావిష్ణు రూపంలో రామయ్య. నాకు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది రామయ్యని మాత్రం. నైట్ టైం చూస్తే ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా నేను. అసలు ఫేస్ ముందే లైట్ సైడ్ పడుతుంది అనమాట. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది నాకైతే. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ విగ్రహం మాత్రం చాలా బాగా చేశారు. అన్నిటిపైన లోపల శిలల పైన నాకు ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ సిగ్నంలో సెట్ చేసినది నాకు మీరు గమనించారు ఒకసారి. మనము తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా మెయిన్ గేట్ నుంచి లోపలికి దర్శనానికి పంపించి అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వస్తాం కదా, రైట్కి వచ్చినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తాం. గుర్తుందా మీకు? సేమ్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చిందనమాట. విమాన వెంకటేశ్వర స్వామిని మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి చూస్తాం కదా, అసలు అద్భుతం అనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు నా కళ్ళు ఇక నేను పక్కకు చూడలేకపోయిన ఉన్నాడు స్వామి అయితే. మా వాడు అరుస్తున్నాడు. ఇక్కడ చూడండి గరుడ స్వామి ఆ పక్క చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి గరుడ స్వామి ఇక్కడ కూడా. ఇక ఇదేమో మా గర్భగుడి. చూడండి గర్భగుడికి మొత్తం ఆ స్వామివారి అవతారాలు అనమాట. కూర్మ అవతారం అంటారు కదా, పైన కూర్మ అవతారము, మత్స్య అవతారాలు అనమాట. మొత్తం సెట్ చేశారు. చాలా బాగుంటుంది. మా ఊరు అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఊరి బయట అనమాట. చూడండి మీకు చూపిస్తాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారం. పైన స్వామి ఇక్కడ చూడ మొత్తం పెయింటింగ్స్ అనమాట సెట్ చేస్తాం. ఇక్కడంతా రెడీ చేయాలి మేము ఇంకా. చూడండి ఇక్కడ మళ్ళీ ఓపెన్ ప్లేస్. చూడండి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి. చూడండి ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అవతారం పైన. ఆ పైన కలశం అటువైపు నేను చూస్తాను, బాగా కనపడుతుంది. అదే మండపం. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్. ఇక్కడ చూడండి ఇంకో స్వామిని చూపిస్తాను. ఎవరో చూడండి, కన్నయ్య లిటిల్ కృష్ణ. చూడండి కృష్ణ ఎంత బాగున్నాడు కదా. అసలు ఆ కలర్ వేస్తేనే ఆ లుక్ అసలు ఇక చెప్పలేమన్నమాట. 2 కళ్ళు సరిపోదు చూడడానికి. చూడండి సాక్షాత్ కన్నయ్యను చూసినట్లు ఉంది కృష్ణయ్య. చూడండి ఎంత బాగున్నాడు కదా. ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా అప్పుడే గరుడ స్వామి. ఇక్కడ చూడండి కొబ్బరి మొత్తం కొట్టి పెట్టాము. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏమైనా లేకపోయినా సరే కొబ్బరి అయితే వాడుకోవచ్చు, లేకుంటే కొబ్బరి నూనె చేసి దేవుడికైతే వేసేస్తాం అనమాట. దీపంలో వేస్తాం కదా. మీకు మా ధ్వజస్తంభం చూపిస్తాను చూడండి. దేవుడికి కూడా అంటే సాదా ధ్వజస్తంభం కాదు, మొత్తం ఆ పై వరకు అయితే కనపడదు అసలు. పైన గంటలు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను క్లారిటీగా. చూడండి ఆంజనేయ స్వామి, ఇక్కడ గరుడ స్వామివారి వాహనం గరుడ అంటారు కదా. ఇక్కడ చూడండి వినాయకుడు పులహారం ఆడటం ముందు కొంచెం వినాయక స్వామి. అన్నిటిపైన నాకు మంచిగా నచ్చింది ఏంటంటే ఇదేనండి, ధ్వజస్తంభం స్థాపన రోజైతే ఒక వైబ్రేషన్ అసలు అబ్బా అనిపించింది నాకైతే. చాలా బాగా జరిగింది. మా బాబుని ఎత్తుకుని అయితే వీడియో తీస్తుందని, అందుకే కొంచెం గస అయితే వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అయితే అవ్వండి, ఏమనుకోకండి.
పైన కలశం కూడా పెట్టాము మేము. కలశంకి ఎదురుగా కలశము ధ్వజస్తంభం కలశం కన్నా 1 ఇంచు పెద్దదే ఉండాలట, అందుకనేసి ఆ విధంగా అయితే పెట్టాము మేము. కాసేపు గుళ్ళో కూర్చొని అయితే మాట్లాడుకుందాం. అసలు మా గుడికి వచ్చానంటే ఒక పాజిటివ్ వైబ్ అనమాట నాకు, ఎందుకేమో తెలీదు. రామయ్య దగ్గరకు వచ్చానంటే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీకు కనపడాలని చూడండి, మీకు చూపిస్తాను రామయ్యను ఎందుకు ఏమిటనేది అయితే నేను చెప్తాను. నేను చాలా స్టోరీ ఉందన్నమాట మా గుడి స్టోరీ, మీకైతే ఈరోజు చెప్తాను ఎందుకు ఏమనేసి. మా ఊళ్ళో ఆల్రెడీ పాత గుడి ఉంది, నెక్స్ట్ చూపిస్తాను నేను ఆ పాత గుడిని కూడా. మా పాత గుడి మా ఆయన 35 ఇయర్స్ బ్యాక్ కట్టినారనమాట ఆ గుడిని. అంటే మా ఆడపడుచు పుట్టిన తర్వాత 4 ఇయర్స్ పిల్లలు లేరనమాట మా అత్తమ్మ మా మామయ్యకు. తర్వాత వచ్చేసి మా మామయ్య ఇప్పుడంటే చాందిని బండ్లు ట్రాక్టర్లు అలాంటివి వచ్చాయి, అప్పట్లో బండి భుజాల మీద వేసుకొని లాగేవారట. మా మామయ్య లాగారట, అంటే మాకు కొడుకు కావాలి అని బండి లాగి. ప్లస్ వచ్చేసి అప్పట్లో పూటకు కూడా గడవడం కష్టం అన్నమాట మాకు. అంటే మా మామయ్య వాళ్ళు కలగడికి వెళ్ళి, అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామే కలకడ, అక్కడికి వెళ్ళి కూలి పని చేసి 3 కేజీలు బియ్యం తీసుకొని వచ్చి స్లాబ్ వేస్తాం పైన, మోల్డింగ్ వేస్తాం కదా చూడండి, ఇలాంటి మోల్డింగ్ వేస్తాం కదా, మోల్డింగ్ వేయడానికి అప్పటికప్పుడు బియ్యం కొనుకొచ్చి వండి పెట్టిందంట మా అత్తమ్మ. అంటే చాలా పెద్ద స్టోరీ అండి, చాలా ఎమోషన్ కూడా అవుతాము. ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు అయితే మీకు అయితే మొత్తం చెప్తాను నేను. అలా వండి పెట్టిందంట. తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత బండి లాగారట మా మావయ్య. తర్వాత మా ఆయన అయితే పుట్టారనమాట, అందుకే మా ఆయనకి ఏకంగా రాము అని అయితే పేరు పెట్టేస్తారు. మా ఆయన పేరు రాము అండి. మా తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత రాము సింగిల్ పేరు వద్దనేసి వాళ్ళ సారు రామమూర్తి అని అయితే పెట్టాడు. తర్వాత కానీ యాక్చువల్గా మా ఆయన పేరు రామమూర్తి అని ఎవరికైతే తెలియదు, జస్ట్ రాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మాకు అంటే నాకు ఒక బాబు కావాలి, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే ఒక తోడు కావాలి, ఒక తమ్ముడు కావాలి అని మాకైతే ఒక బాబు కావాలని కోరుకున్నాము. యాజ్ ఇట్ ఈస్ చూడండి మా రామయ్య మాకు చిన్న రాము వచ్చేసాడు, అందుకే కొంచెం ఎమోషన్ అనమాట. మా గుడి అంటే నాకు చాలా ఇష్టము, ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఇక్కడికి వస్తే మొత్తం మర్చిపోతాను, చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కటి కామను జీవితం అన్నాక. ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోవాలి, దేవుణ్ణే చూడాలి, అదొక పాజిటివ్ వైబ్ అనమాట. అందుకే నాకు చాలా ఇష్టం మా గుడి అయితే. ఇంకొకటి కూడా చెప్తాను మా గుడి ఎందుకు ఇష్టం అనేసి, రామయ్య మీద ఎందుకు అంత భక్తి పెరిగింది అనేసి కూడా నేనైతే చెప్తాను. మా చిన్నపాప వచ్చేసింది. మేము గుడికి భూమి పూజ చేసే రోజు ఏం జరిగిందంటే, స్వామివారు ఏమన్నారంటే, దీపము వెలిగించమో ఫస్ట్ టైం నువ్వే వెలిగిస్తున్నావు గుడి కట్టేటప్పుడు, ఇది అఖండ జ్యోతి అనమాట, నీ భక్తితో నీ శక్తి ఎంతనో భక్తి ఎంతనో మొత్తం పెట్టి వెలిగించు, దీపం అనేది ఆఖరి వరకు పూజ అయిపోయేంత వరకు ఆరకూడదు అన్నారనమాట. ఆయన అన్న వెంటనే అడిగాను నేను, ఏంటి స్వామి గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదు స్వామి అంటే ఎట్లా, మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట, విపరీతమైన గాలి ఎట్లా స్వామి అంటే, అలా కాదమ్మా నీ భక్తి ఎంతనో తెలిసిపోతుంది, ఇప్పుడు నీ భక్తి ఎంతనో శక్తి ఎంతనో ఇప్పుడు తెలుస్తుంది, నువ్వు దీపం వెలిగించు, నీకు నిజమైన భక్తి ఉంటే దీపం అనేది ఆరిపోదు అన్నారనమాట. నాకు చాలా భయం వేసింది. మనము ఒక్కరైనప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు చేసేది వేరు, 10 మందిలో ఉన్నప్పుడు చేసేది వేరు అనమాట, నా ఫీలింగ్ అదేను. అదే కాక ఊరు అంటే ఇక తెలిసిందే కదా, ఒక పొరపాటు జరిగినా కూడా ఎన్నెన్నో మాటలు వస్తాయి, నేనైతే అస్సలు భరించుకోలేను. అందుకనేసి చాలా భయంగా వెలిగించాను దీపాన్ని అయితే నేను, రామయ్య నువ్వే దిక్కయ్యా అన్నట్లు. ఇక చూసుకోండి పూర్తిగా పూజ మొత్తం అయిపోయేంత వరకు దీపం అయితే ఆరలేదు. అప్పుడు అనిపించింది నాకు, ఓ నిజమే రామయ్య ఇక్కడ ఉన్నాడు, రామయ్య మన మాట వింటున్నాడు, మనం రామయ్యకు చేస్తే రామయ్య మనకు ఏదో ఒకటి చేస్తాడు అన్నట్లు ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. అప్పటి నుంచి నేను ఆగలేదనమాట. ఓకే రామయ్యను మనం మంచిగా చూసుకోవాలనేసి అనిపించింది. ఆ జ్యోతి మాత్రం ఆఖరికి పూజ అయిపోయి మొత్తం ఆయిల్ అయ్యేంతవరకు ఎంత విపరీతమైన గాలి, మొత్తం ఓపెన్ ప్లేస్. నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎక్కడుంది మా గుడి అనేసి, మా ఊరికే పక్కన ఉందన్నమాట, ఎక్కడుంది ఎవరి ప్లేస్ మొత్తం చెప్తాను మీకు. తర్వాత అనిపించింది ఓకే రామయ్య ఉన్నాడు అనేసి, అందుకనేసి అప్పటి నుంచి కొంచెం భక్తి అనమాట. ప్లస్ ఏమన్నా ద్వీపాన్ని వెలిగించి తొందరగా మా గుడి పూర్తి అయిపోవాలి, మేము మంచిగా పూజలు చేసుకోవాలని కోరుకో అమ్మా అని అయితే స్వామి అన్నారు. ఆ స్వామి మాట తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు. ఎగ్జాక్ట్గా 1 year 3 months or 4 months అయ్యేసరికి మా గుడి అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ పనులు అయితే ఉన్నాయి, అవైతే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గుడి అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు 40 days మొత్తం 40 days పూజ అయితే జరుగుతుంది. నైట్ అంతకుముందు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు చేశారు, నైట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు అయితే చేశారు. మా పూజ వచ్చేసి ఫస్ట్ మా ఇల్లు అని చెప్పాను కదా, గుడి ఓపెన్ చేసిన రోజు ఆ నైట్ అయితే మేమైతే పూజ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ తిరిగి అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మీకు ఎందుకే బాయ్ చెప్తున్నా చూడు, మా పాప అప్పుడే బాయ్ చెప్పేస్తుంది. మీకు వచ్చేసి మా గుడి ఓపెన్ ప్లేస్లో ఉందని చెప్పాను కదా, ఎక్కడ ఏంటనేది చూస్తాను. మా పాత కూడా మీకు అయితే చూపిస్తాను. మేము భూమి పూజ చేసిండేది, హారత పట్టిండేది, తర్వాత వచ్చేసి దీపం వెలిగించింది, అవన్నీ వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను, అందులో అయితే ఉన్నాయన్నీ. తర్వాత డిస్కంటిన్యూ చేశాను అనమాట, అంత ఇంట్రెస్ట్ లేక. అందులో అయితే ఆ వీడియోలు అన్నీ ఉన్నాయన్నమాట, ఇందులో అయితే పెట్టలేకపోయాను, అందులో ఉన్నాయి అవన్నీ. మా పాప లైక్ చేయమని చెప్తుందంటుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయక. తర్వాత ఇప్పుడు మా గుడి మొత్తం ఓపెన్ ప్లేస్ చూపిస్తాను మీకు. బయట మా అమ్మ మా చెల్లి ఏం చేస్తున్నారో కదా మీకు అయితే చూపిస్తాను. నైట్ భోజనాలు చేస్తాం కదా, పాత్రలు అయితే గడుగుతున్నారు
చూడండి మీకు చూపిస్తున్నాను. మీరు అయితే వీడియో తీసుకుంటున్నారా, పాత్రలు కడుక్కున్నా అంటారా? నిన్న నా పని నేను చేశాను, మా పెద్దమ్మ వాళ్ళు చేసిండే మొత్తం నేను మా చెల్లి అయితే మొత్తం క్లీన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఎందుకు నేను వెళ్ళలేదు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి. మావాడు హాయిగా నిద్రపోతున్నాడు. కింద వేసానంటే లేచేస్తాడు. ఆయనకి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ పడుకోబెట్టేసి మళ్ళీ అయితే నేను వస్తాను. ఇప్పుడైతే మా ఓపెన్ ప్లేస్ అయితే చూపిస్తాను. మా గుడి చాలా పెద్ద గుడి, ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమాట. లోపల మండపం గర్భగుడి ఉండేది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ. ఏమైనా పూజలు చేసుకోవడానికి వాటికైతే చాలా బాగుంటుంది. కానీ మా ఊరికి, మా చిన్న ఊరికి పెద్ద గుడి చాలా, అసలు కళ్ళ కూడా అనుకోలేదు మేము ఇంత పెద్ద గుడి కట్టుకుంటాము. గుడి కట్టుకుంటామని అయితే అనుకోనే లేదనమాట. గుడి అయితే కట్టేసుకున్నాము. ఓకే, ఇక లేట్ అనుకో మా పాత గుడి, మా ఊరు ప్లస్ వచ్చేసి హోమ్ ప్లేస్ అన్నీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి గుడి కాంపౌండ్ మీద చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే వేసాం. ఇక్కడ వచ్చేసి నాగరాలు ఉన్నాయి. ఇవి గుడి లోపల నాగరాలు అనేటివి పెట్టకూడదట, అందుకనేసి మేమైతే బయట అయితే ప్రతిష్టాపన చేయించాం. మేము డైలీ ఇక్కడే వంట చేస్తున్నాం. నైట్ టైం భోజనాలు పెట్టినాం కదా ఇక్కడే అన్నమాట. ఇది మొత్తం మా ప్లేసు, అంటే మా నాన్న వాళ్ళ భూమి. మా నాన్న వాళ్ళ భూమిలోనే స్వామివారికి గుడి కోసం కొంత ప్లేస్ అయితే ఇచ్చేసారు మా నాన్న, మా బాబాయ్. ఇక్కడ కనపడేదే మా చింత చెట్టు, చిన్న చింత చెట్టు. ఇక్కడ చూడండి మా చెల్లి ఇక్కడైతే పాత్రలు అయితే గడుగుతుంది. ఇది మొత్తం మా ప్లేసే, మా బాబాయ్ మా నాన్నదన్నమాట. మా పాప చూడండి ఆడుకుంటుంది. గుడి కాంపౌండ్ అంటే గర్భగుడి ఉండే అంతవరకు ప్లేస్ అయితే ఉంటుంది. ఆ మొత్తం వచ్చేసి బండ అన్నమాట. కింద మొత్తము ఒక పెద్ద బండ పైనే గుడి అయితే కట్టాం. ఇవేమో ఈరోజు నైట్ భోజనాలు చేసుకునే వాళ్ళు తెచ్చుకున్న సరుకులు ఇవన్నీ. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అయితే భోజనాలు చేసి దేవునికి అయితే అభిషేకం చేపిస్తారు. మా చింత చెట్టు కింద మొత్తం అయితే కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటారు. కింద సాప్ వేసి నీట్గా అయితే కట్ చేసుకుంటారు. మా బాబు కోసం ఉయ్యాలు కూడా వేశాను నేను ఇక్కడేమో మా బాబాయివి ఆవులు, గడ్డి, తర్వాత వచ్చేసి సప్పాయి మొత్తం. ఇది మొత్తం మా చేనే. ఇది ఓవరాల్గా చూడండి మా ఊరికి కొంచెం దూరంలో, అంటే రోడ్ అటు సైడ్ గుడి అయితే కొంచెం దూరంగా అయితే ఉంటుంది. మొత్తం ఓపెన్ ప్లేస్, విపరీతమైన గాలి అయితే వస్తుంది. చుట్టూరు అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇదేనండి మా ఊరు, చిన్న ఊరు. ఇటువైపు 10 ఇళ్ళు, ఇటువైపు 10 ఇళ్ళు అయితే ఉంటాయి అంతే. చాలా చిన్న ఇల్లు, చిన్న ఊరు. ఇదే అండి ఫస్ట్ మా ఇల్లు. మా ఇంటి ముందరే దేవుడు, పాత గుడి, చాలా పాతది అయిపోయింది. చిన్న గుడి, చాలా పాత గుడి. మా ఇంటి ముందరే ఉంటాడనమాట. ఫస్ట్ ఇల్లు మాదే. లోపల మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా, ఇక్కడ ఉన్నవి మొత్తం స్వామివారివి. రాళ్ళ రూపంలో అయితే స్వామివారు ఉన్నారు. వాటిని మొత్తం అయితే తీసుకెళ్ళిపోయి అక్కడైతే పెట్టేసాం. మాది చాలా పాత ఇల్లు, కొంచెం రీమేక్ చేసామన్నమాట. కొంచెం ప్లాస్టింగ్స్ వేసి ఇంటి ముందర అరుగు వేసి కొత్తగా నేనైతే ముగ్గులు వేసాను. చూడండి బాగుంటే ఒక లైక్ చేయండి. గోడలకు ప్లాస్టింగ్స్ వేసి పెయింట్ అయితే వేసాము, వైట్ కలర్ పెయింట్ అయితే వేసాము. మా అమ్మ మా బాబు చూడండి నిలబడుకున్నారు. చిన్నడా చూడు చూసావా మా అమ్మ. ఇక్కడ నైట్ టైంలో మా గుడి ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది చూడడానికి మా గుడి. ఇక్కడేమో ధ్వజస్తంభం, ఫస్ట్ మెయిన్ గేట్ ఎదురుగా ఇది, వెనక వచ్చేసి గర్భగుడి. ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.